హైదరాబాద్లోని కోటి మహిళా విశ్వవిద్యాలయం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరా తీశారు. మహిళా విశ్వవిద్యాలయం వేధింపుల కలకలం ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాజా సింగ్ ఆదేశించారు. విద్యార్థినుల భద్రత కోసం మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వీసీకి సూచించామని రాజా సింగ్ చెప్పారు. ఆయన నుంచి కొద్దిగా మహిళల పట్ల ఏదో న్యూసెన్స్ జరిగిందని ఒక న్యూస్, ఒక ఆడియో వైరల్ కూడా అయినది. ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో కూడా కలిసినాము, ఇంకా వీసీ మేడం కూడా కలిసినాము. అసలు ఈ వాస్తవం ఏంది బయటికి రావాలి, వినోద్ తప్పు చేసిండా లేదా అది కూడా బయటికి రావాలని రిక్వెస్ట్ కూడా చేసినాము. అదేవిధంగా యూనివర్సిటీలో ఎన్ని కెమెరాలు ఉన్నది, మెస్లో ఎన్ని కెమెరాలు ఉన్నది, అసలు ఇది జరిగిందా లేదా, వాస్తవం లేదా, దానిపైన కూడా వాస్తవం మీరు కూడా పోలీసు అధికారులకి, టీమోలకి అప్డేట్ చేయండి అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది యూనివర్సిటీ ఇప్పటిది కాదు, దాదాపు 100 సంవత్సరాలకైనా పైన అయిపోయింది. అంత పాత యూనివర్సిటీ, అది కూడా ఉమెన్స్కి చాలా మంచిగా యూనివర్సిటీ ఉందంటే ఇదే. దాన్ని ఎట్లాంటి కూడా ఎలిగేషన్ రాకూడదు, ఆ బాధ్యత మా పైన కూడా ఉంటుంది, ప్రిన్సిపల్ మేడం పైన కూడా ఉంటుంది, అందరిపైన కూడా ఉంటుంది. దాదాపు ఆ వినోద్ పైన ఎలిగేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇక్కడ చదువుకుంటున్న మా మహిళలు అందరు కూడా ఇది లేదు, ఇది కావాలని బయటోళ్ళు అట్లాంటి వాయిస్ మెసేజ్ పెట్టినారని అట్లాంటి ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. మహిళల పైన ఏదైనా తప్పు జరిగితే మేమైతే ఎవరైనా ఉండని వాళ్ళకి మేము ఇవ్వము. ఎందుకంటే టీం పోలీస్ అధికారులు మేడంతో కూడా మేము ఇక్కడ నుంచి మేము మాట్లాడతాము. అది వాస్తవం ఎక్కడి వరకు ఉందా లేదా, దేనిపైన ఎక్కడి వరకు ఎంక్వైరీ జరిగిందా అది కూడా మేము తెలుసుకొని మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాము. మేడం అన్నారు దాదాపు 60 కెమెరాస్ ఉంటే యూనివర్సిటీలో ప్రతి ఒక్క కోన కవర్ అవుతుంది. దానికి ఎస్టిమేషన్ నేను అడిగిన, దాదాపు 12 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ మేడం గారు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే బైఫర్కేషన్ ఇంకా కాలేదు, ఇంకా 3-4 మంత్స్లో ఈ యూనివర్సిటీకి బైఫర్కేషన్ అయిపోతుంది. దాని తర్వాత మాకు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఎందుకంటే రోడ్డు చాలా డ్యామేజ్ ఉన్నది, మాకు కెమెరాస్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాకు కావాలి, ఇంకా చాలా నిధులు కావాలని కూడా మేడం కూడా ఆ ప్రపోజల్ నాకు చెప్పినారు.